హలో అందరికీ. ఏంటి సత్య కిందకి వెళ్ళింది బాయ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ సంవత్సరం కోడళ్ళు అత్తగారింట్లో ఉండకూడదు, అల్లుడు అత్తగారింటి గుమ్మం దాటకూడదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇది జూలై 3 వెడ్నెస్డే అంటే బుధవారం వెళ్తున్నారనమాట. వాళ్ళ అమ్మగారింటికి వెళ్తున్నారు. ఎందుకంటే మరి ఆషాఢం వచ్చేస్తుంది కాబట్టి. సో యాక్చువల్గా ఈ ఆషాఢంలోనే 6th తన బర్త్డే కూడా ఉంది యాక్చువల్గా. లేదంటే ఇక్కడే సెలబ్రేట్ చేసేవాళ్ళము. కరెక్ట్గా ఆషాఢ మాసంలో వచ్చిన తను వెళ్ళకూడదు. సో ఇంకా ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటో అనేది చాలా కొద్దిగా అలా అనిపించింది. కానీ ఇంకా తప్పదు కదా, రూల్స్ అంటే రూల్స్, ఏమన్నా సాంప్రదాయం కాబట్టి తను ఏం చేశారంటే డ్రెస్ తీసి మా చిన్న ఆ 6th మార్నింగే వెళ్ళి ఇద్దరు కలిసి టెంపుల్కి వెళ్ళి అలాగా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి మూవీకి అయితే వెళ్ళి సో ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ చేయించారనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. తర్వాత వచ్చి నెక్స్ట్ వీక్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు సండే అనమాట. మార్నింగ్ అయితే లేచిపోయాను. లేచి అత్తయ్యగారికి పాలు పెట్టాను, ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టాను. ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి అంటే ఇంట్లో అయితే ఏం చేసుకోవట్లేదు, మేము బయటకు వెళ్తున్నాము. వ్లాగ్ అయితే మిస్ కాకుండా చూసేయండి. సో ఇంకా మార్నింగే టిఫిన్ సెక్షను, బట్టలు, గదులు క్లీనింగు, మొత్తం ఇడ్లీ చట్నీ చేయడం అన్నీ అయిపోయినాయి. ఈ లోపల మా ఇష్క కూడా లేచిపోయిందనమాట. దానికి తినిపించేసి స్నానం చేసి జడలు అవి వేసేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోతున్నాం అనమాట. చూస్తూ ఉండండి. హలో అందరికీ. సో ఈరోజు సండే కదా, మార్నింగ్ బట్టలు ఇవన్నీ పనులు చేసుకుని ఇప్పుడు మేమైతే రెడీ అయ్యామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే నెడదవోలు వెళ్తున్నాము. సో నెడదవోలు ఫంక్షన్ ఉందన్నమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నాం ఫంక్షన్కి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హలో అందరికీ. సో సండే మార్నింగ్ షూట్ చేశాను కదా. సో ఈరోజు ఇప్పుడైతే మేము నెడదవోలు ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. బయటకు వెళ్తున్నాం ఫ్యామిలీ అందరం కలిసి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయి సింపుల్గా బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇష్కైతే ఇలా రెడీ అయింది. రెడీ అవుతున్నాను. సో క్లైమేట్ అయితే కూల్గానే ఉందన్నమాట. అందుకనే మా ఇష్కకి ఫ్రాక్ వేసి రెడీ చేశాను. హెడ్ బాత్ అసలు దొవ్వించుకోదు, అందుకే ఆయిల్ పెట్టి వేసాను అనమాట. సో మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి. ఇదిగోండి స్టార్ట్ అయిపోయాము. నేను, మా అత్తయ్య గారు, మా హస్బెండ్ ఒక బైక్ మీద వెళ్తున్నాము. మా చిన్న, మా మామయ్య గారు, మా ఇష్క ఒక బైక్ మీద వెళ్తున్నారనమాట. సో వెళ్ళే దారిలో క్లైమేట్ అయితే చాలా బాగుంది, అసలు ఎంత బాగుంది. సో మా సత్య ఆషాఢం కదా అక్కడ ఉంది కాబట్టి తనైతే రాలేదు. మేమైతే వెళ్ళామన్నమాట. ఇంకా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఫైనల్గా ఇదిగోండి నిడదవోలు కోట సత్తమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పటికొచ్చి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. అండ్ ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళారు అనుకుంటే, ఒకటి ఏంటంటే మా హౌస్ ఓనర్ గారు వాళ్ళ మనవలదనమాట. సో అందుకైతే వెళ్ళాము ఫ్యామిలీ అంతా. అండ్ ఈ టెంపుల్కి కూడా మేము ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట. ఇంకో రీజన్ ఏంటంటే ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి టెంపుల్కి. సో చూద్దాము, ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుందని చెప్పి సో అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళాము. ఒక మా సత్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే థర్డ్ వన్, అండ్ ఈరోజు సండే కూడా వచ్చిందనమాట. సో నేను, మా చిన్న, మా హస్బెండ్ ముగ్గురు కూడా ఇంట్లోనే ఉండడం వల్ల ఇంకా అందరూ కలిసి అయితే వెళ్ళడానికి చాలా మంచి అవకాశంగా ఒకటి బర్త్డే పార్టీ ఫంక్షన్ చూసినట్టుంది, అమ్మవారిని దర్శించుకున్నట్టుంది, మీ ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళినట్టు కూడా అనిపించింది అనమాట. ఇదిగోండి అమ్మవారికి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదామని చెప్పేసి అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, అందరికీ కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవి తీసుకుని ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా టెంపుల్ అయితే ఎప్పుడు చూడలేదు నేనైతే, చాలా బాగుంది. అండ్ అమ్మవారు కూడా చాలా బాగున్నారు, నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట. సో నాకైతే చాలా ఎగ్జైట్గా, చాలా బ్లెస్డ్ అని చెప్పేసి మంచిగా అయితే పీస్ఫుల్గా అనిపించింది. సో ఈ సండే అయితే చాలా బాగా ఉంది అనేసి అనుకుంటూ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి. అదిగోండి అమ్మవారిని దర్శించుకోండి, కొద్దిగా అయితే తీసాను అనమాట.
సో నిడదవోలు కోట సత్తమ్మ తల్లి టెంపుల్లో ఉన్నామన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఇదంతా కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం నిడదవోలు అనమాట. సో దిగుదాం. సో చూసారు కదా, మేమైతే టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయింది. ఇదే ఫస్ట్ టైం మేము చూడలేని టెంపుల్ కూడా చూసామన్నమాట. అక్కడి నుంచి ఇంకా బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇలా రెంట్కి తీసుకుని ఇక్కడ అమ్మవారు టెంపుల్ దగ్గరలోనే దాని ఆపోజిట్ ఇలాగా షెడ్లా ఉందన్నమాట. యాక్చువల్గా వీళ్ళు ట్విన్స్ అనమాట. సో సెకండ్ బర్త్డే, ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ హాల్లో జరిగింది, చాలా బాగా జరిగింది. అప్పుడు ఇది సెకండ్ బర్త్డే అనమాట. అమ్మవారి ఇక్కడ నిడదవోలు చేద్దామని ఇక్కడ చేశారు. సో ఇదిగోండి ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా చేశారనమాట. అండ్ ఇంకా ఇక్కడే భోజనాలు అవి ఇదిగోండి ఇలాగా కూర్చుని, బఫే కాదు, ఇలాగ కూర్చుంటేనే మనకి ప్రశాంతంగా తినడానికి బాగుంటుంది కదా. నాన్ వెజ్ కొంచెం కంగారుగా తినలేము కాబట్టి సో ఫైనల్గా ఇలా సిట్టింగ్ అయితే చేశారు. బాగుంది. మేమందరం ఒకే చోట కూర్చుని ఇదిగోండి ఈ లోపల వడ్డించేలోపు కరెక్ట్గా లేట్ అయిపోయింది అనమాట. కరెక్ట్గా మేము భోజనాలు చేసే టైంకి కేక్ కటింగ్ చేస్తున్నారు. ఇంకా ఇదిగోండి పక్క నుంచి ఆ వీడియో తీస్తూ ఇక్కడ వడ్డిస్తున్నారు కదా, అది ఇది కవర్ చేశాను అనమాట. ఇంకా మా ఇష్క అయితే ఒళ్ళో కూర్చోను, చైర్లోనే కూర్చుంటానని గొడవ చేస్తే మళ్ళీ దానికి ఒక ఆకు అయితే వేయించి కూర్చోబెట్టాము. అండ్ ఐటమ్స్ వచ్చేసి అయితే ఇంకా మటన్ దమ్ బిర్యానీ ఒకటి, తర్వాత చికెన్ ఫ్రై ఒకటి, తర్వాత మటన్ కర్రీ ఒకటి, తర్వాత తలకి మాంసం ఒకటి, బోటి కూర ఒకటి అనమాట. ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఫుల్గా తిన్నాము. అండ్ తర్వాత బర్త్డే ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందనమాట. సో పిల్లలు చిన్నపిల్లలు కదా, సో ఎక్కువసేపు గాలాడకుండా అక్కడి నుంచి పాపం తీసేసారనమాట. ఎక్కువసేపు అక్కడ కూర్చోబెట్టలేదు. సో ఫైనల్గా బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఐటమ్స్ అయితే అదిరిపోయాయి అనమాట. సో మేము ఇంకా భోజనం అది చేసేసి అక్కడ డ్రింక్ తాగేసి ఇదిగోండి మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే అయిపోదామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇదిగోండి మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఆగి కొబ్బరికాయ కొడదామనేసి మా అత్తయ్య గారు అంటే, గుబ్బాలమ్మ అమ్మవారి దేవస్థానం అంట. ఒక చెట్లా ఉన్నారు అమ్మవారు, చూపిస్తాను ఉండండి. కొంచెం అంటే ఎప్పుడు చూడలేదు, డిఫరెంట్గానే ఉన్నారు. సో అదిగోండి చెట్టుకి అమ్మవారు వెలిసారనమాట. ఒక్క నిమిషం, కొద్దిగా క్లారిటీగా కనిపించట్లేదు కదా. సో ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే చేసుకుని ఇంక మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇంకా వచ్చేటప్పుడు కొవ్వూరు బ్రిడ్జ్ నుంచి వెళ్ళాము బర్త్డే ఫంక్షన్కి. ఇంటికి వచ్చేసేటప్పుడు ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి వచ్చామన్నమాట. అంటే రెండు సైడ్లు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా వచ్చాము. బట్ మా చిన్న వాళ్ళు మేము ఒకేసారి కలిసి రావడానికి అవ్వలేదు. సో మా ఇష్క మాతో పాటు వస్తానని ఏడుస్తుందని మేము ముందుగా వెళ్ళాము, వాళ్ళు వెనకాల వస్తున్నారనమాట. సో అందుకని ఇంకిద్దరికి కలిపేమి వీడియో తీయలేదు. సో ఫైనల్గా అమ్మవారి దర్శనం కానీ బర్త్డే ఫంక్షన్ కానీ చాలా బాగా జరిగాయి. సో ఇక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ఆగామన్నమాట. అత్తయ్య నేను ఆగి 2 ఫొటోస్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్గా ఈ సండే చాలా బాగా జరిగింది, ఫుల్గా ఎంజాయ్ చేసాము. నేనైతే ఫుల్ సాటిస్ఫై అనమాట. అండ్ ఇంక ఇంటికి వచ్చేసేసరికి ఎంత 4:45 అలా అయిపోయింది. ఇదిగోండి ఇంకా ఇంటికి వచ్చేసరికి 4:45 అయింది కదా.
ఇంకా ఇంటికి రాగానే నాకైతే చాలా నీరసం వచ్చేసి నిద్ర వచ్చేసింది అనమాట. ఇంకా మేము అందరం పడుకుని పోయాము. ఎంత 4-5కి 5 అలా పడుకొని ఇంచుమించు 7కి అలా లేచామన్నమాట. లేచి టీ పెట్టుకుని వేడివేడిగా టీ తాగేసామన్నమాట. సో ఇంకా ఈ సండే అయితే చాలా బాగా గడిచింది. అమ్మవారి దర్శనం అండ్ బర్త్డే పార్టీ అందరూ బయటకు వెళ్ళినట్టు అనిపించింది అనమాట. సో ఇంకా నైట్కి చూడాలి. హలో అందరికీ. సో ఈ సండే అయితే ఇంట్లో స్పెషల్స్ ఏం చేసుకోలేదు. ఆఫ్టర్నూన్ బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా, సో అక్కడ భోజనాలు అయితే చేసాము. అండ్ ఈవినింగ్ కూడా ఆంటీ గారు కొద్దిగా బిర్యానీ అవి ఇచ్చారు. సో ఇంకా నైట్ అయితే ఇంకా ఏం తినలేదు, అదే ఇంకా ఉండిపోయింది. సో నైట్ చపాతీ తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఫుడ్ అంతా ఎక్కువ తినట్లేదు అనమాట. సో ఈ సండే మొత్తం ఇంట్లో వంట చేయకుండా ఇలా గడిచిందనమాట. సో ఈ వ్లాగ్ చూసారు కదా, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో కొద్ది పని ఉంటే చేసుకుని అండ్ స్టవ్ అది కడిగేసి సో పడుకోవడమే. ఫ్రెష్ అప్ అయిపోయాం కాబట్టి పడుకోవడమే. బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ.